నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెళ్ళ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం స్పీకర్ పదవి జలశక్తి శాఖపై దృష్టి ఓడలు బండ్లు ఓడలు కావడం అంటే ఇదే గత 2 సార్లుగా తిరుగులేని మెజారిటీ సాధించిన బీజేపీ స్పీడ్కు ఈసారి ఓటర్లు స్పీడ్ బ్రేక్ వేశారు ప్రభుత్వం కొనసాగించాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి పరిస్థితి కల్పించారు మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన బలం ఉండటంతో అధికారంలో ఉన్న గత 2 సార్లు కూడా బీజేపీ మిత్రధర్మం పాటించలేదు మిత్రధర్మం పాటించకపోవడమే కాకుండా మిత్రపక్షాల్లోనే చీలిక తీసుకొచ్చి వాటిని బలహీనపరిచింది ఇష్టారీతిగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది పెద్ద నోట్ల రద్దు రైతు చట్టాలు ఇలా ఒకటనేమిటి ప్రతి విషయంలోనూ బీజేపీ ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంది దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నా పట్టించుకోలేదు విపక్షాలే కాదు మిత్రపక్షాలను కూడా నిర్వీర్యం చేసి ఏకఛత్రాధిపత్యం దిశగా అడుగులు వేసింది దీంతో జనం ఈసారి బీజేపీకి సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లను ఇవ్వలేదు మిత్రుల అండ లేకుండా ప్రభుత్వం మనుగడ సాగించలేని పరిస్థితి కల్పించారు సరే ఎలాగైతేనేం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరనుంది ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎన్డీఏ ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఈ నెల 9వ తేదీ ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కానుంది బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 సీట్ల దూరంలో ఆగిపోయింది దీంతో ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎనలేని ప్రాధాన్యత దక్కింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రమే ఎన్డీఏ పక్షాలను ఏకతాటిపై తీసుకురాగలరని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది ఎన్డీఏలో మొత్తం 21 పార్టీలు ఉన్నప్పటికీ వాటిలో తెలుగుదేశం జేడీయూలు మినహాయిస్తే మిగిలినవన్నీ సింగిల్ డిజిట్ పార్టీలే దీంతో చంద్రబాబుకు కేంద్ర కేబినెట్ కూర్పులో మంచి బార్గెనింగ్ పవర్ లభించింది దీంతో చంద్రబాబు లోక్సభ స్పీకర్ జలశక్తి మంత్రి పదవిపై దృష్టి పెట్టారు ఆ రెండు తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని ప్రధాని మోడీ గట్టిగా కోరినట్లు తెలిసింది పోలవరం కోసం జనశక్తి వనరుల శాఖ ఐటీ ఆర్థిక శాఖలను కూడా కోరుతున్నట్లు చెబుతున్నారు